సుధీర్ నిన్ను ముద్దు పెట్టుకుంటే నువ్వు నవ్వుతూ ఎలా ఉండిపోయావు కావ్య, ఆ షోలో నువ్వు వేసుకున్న డ్రెస్సింగ్ ఏంటి, అందరూ చూస్తున్నారని బుద్ధి లేదా కావ్య అంటూ నిఖిల్ కావ్యపై కోప్పడుతూ నిన్న ఒక వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. రీసెంట్ గా కావ్య సుడిగాలి సుధీర్ యాంకర్ గా చేస్తున్న సర్కార్ అనే షోకి గెస్ట్ గా వచ్చింది కావ్య. అయితే సుధీర్ కావ్యని పిలుస్తూ నాతో డాన్స్ చేస్తావు కావ్య అని అడగడంతో కావ్య వెంటనే సుధీర్ గారు నేను మీకు ఆల్రెడీ పెద్ద ఫ్యాన్ ని అంటూ సుధీర్ తో డాన్స్ చేయడం మొదలు పెట్టింది కావ్య. అయితే సుధీర్ కావ్యతో ఆ షోలో డాన్స్ చేస్తూ కావ్యని ఒకేసారి ముద్దు పెట్టుకున్నాడు. సుధీర్ కావ్యని ముద్దు పెట్టుకున్నాక కావ్య ఏం రియాక్ట్ కాకుండా నవ్వుతూ సుధీర్ తో డాన్స్ చేసింది. ఇక ఆ షో చూసిన వారంతా కావ్యపై మండిపడుతూ కావ్యపై చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు. కావ్య గారు మీరు వేసుకున్న డ్రెస్సింగ్ ఏంటి, చాలా సీరియల్లో మిమ్మల్ని మీరు చాలా ట్రెడిషనల్ గా ఉంటారని ఫీల్ అయిపోయాం, కానీ మీరు మాత్రం ఎలాంటి డ్రెస్సింగ్ సెన్స్ లేకుండా అలాగే సుధీర్ తో ముద్దు పెట్టుకోవడం ఏంటి అంటూ ఇలా ఫ్యాన్స్ అయితే కావ్యపై మండిపడుతూ వచ్చారు. అలాగే కావ్య చేసిన పనికి నిఖిల్ కూడా రియాక్ట్ అయ్యాడు. కావ్య నిన్ను సుధీర్ ముద్దు పెట్టుకున్న టైంలో నువ్వు సైలెంట్ గా ఎలా ఉండిపోయావు, నేను తప్ప ఏ అబ్బాయి అయినా నిన్ను ముద్దు పెట్టుకుంటే నీకు పర్లేదా, నేను నిన్ను చాలా సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, నేను కూడా వేరే అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసేది, అలాగే ఆ షో అందరూ చూస్తారని నీకు తెలియదా, ఎలాంటి డ్రెస్సింగ్ సెన్స్ లేకుండా కనీసం కామన్ సెన్స్ లేకుండా ఆ షోకి నువ్వు ఎలా వెళ్తావు కావ్య అంటూ నిఖిల్ కావ్యపై మండిపడుతూ అలాగే బాధపడుతూ ఒక వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇక ఫ్యాన్స్ అలాగే తనని ప్రేమిస్తున్న నిఖిల్ కూడా కావ్యపై నెగిటివ్ గా మాట్లాడడంతో ఇక కావ్య కూడా రియాక్ట్ అవుతూ ఒక వీడియోని నిన్న షేర్ చేశారు. ఆ వీడియోలో నిఖిల్ నేను ఆ షోలో సుధీర్ తో యాక్ట్ మాత్రమే చేశాను, సుధీర్ నన్ను కావాలని ముద్దు పెట్టుకోలేదు, అది ఒక షో కాబట్టి టీఆర్పీ పెంచడానికి అలా కిస్ చేశాడు అంతే, మీరంతా దాన్ని తప్పుగా అర్థం చేసుకొని నాపై నెగిటివ్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు, అలాగే నా డ్రెస్సింగ్ లో ఏముంది, ఒక అమ్మాయి ఎప్పుడు సారీయే కట్టుకోవాల్సిందేనా, ఇక వేరేది వేసుకోరాదా, అది ఏదైనా మీరు చూసే చూపుల్లో ఉంటుంది అంటూ కావ్యపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ కి అలాగే నిఖిల్ కి కూడా గట్టిగా రిప్లై ఇస్తూ మాట్లాడింది. ప్రస్తుతం కావ్య మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది.